హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. ఈరోజు గుత్తొంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే వంకాయలని ఇలా పొడవుగా 4 ముక్కలుగా చేసి పసుపు ఉప్పు వేసిన నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. పసుపు ఉప్పు వేస్తే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. వాటిని పక్కన పెట్టేసి తర్వాత మసాలా పేస్ట్ కోసం గుప్పుడు పల్లీలు, ఒక 2 స్పూన్లు నువ్వులు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 ఇలాచీ, ఒక 2 లవంగాలు వేసి వీటిని బాగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకొని ముక్కలుగా ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్ అయితే గ్రేవీకి పర్ఫెక్ట్గా సరిపోతాయండి. దాని తర్వాత ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక చిన్న ఇంచు అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని సరిపడినంత కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు ఇంకా ఉప్పు కూడా వేసుకొని అన్నింటినీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోనూ వీటిని స్టఫ్ చేసుకోవాలండి. మనం స్టఫింగ్ అయిపోయిన తర్వాత కొంచెం మసాలా పేస్ట్ మిగులుతుంది, దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి పచ్చిమిర్చిని కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు బాగా ఫ్లేవర్ దిగుతుంది పచ్చిమిర్చిలో ఉండేది. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని జాగ్రత్తగా ఇందులో యాడ్ చేసుకోవాలండి. వంకాయల్ని చెదిరిపోకుండా జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం 4 వైపులు స్టఫింగ్ బయటికి రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ ఒక సైడ్కి అంతా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి వంకాయల్ని ఇంకో వైపు తిప్పుకుంటూ బాగా ఎర్రగా అయ్యే వరకు వంకాయలను బాగా మగ్గనివ్వాలండి. ఇందులో నువ్వులు పల్లీలు వేసాం కదండి, సో కొంచెం అడుగు అంటుతుంది, చూసుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోయి టేస్ట్ అంతా పాడైపోతుంది. సో జాగ్రత్తగా వంకాయలను తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ ఒక 10 మినిట్స్కి మొత్తం అంతా వంకాయలు బాగా మగ్గిపోతాయి. ఒకసారి బాగా కలుపుకోవాలి. వంకాయలు చిన్న సైజులోనే ఉన్నాయి కాబట్టి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదండి. జస్ట్ ఒక 10 మినిట్స్లో బాగా అంతా వేగిపోయాయి. తర్వాత మనం ముందుగా వంకాయలకి స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని వంకాయలు చెదిరిపోకుండా జాగ్రత్తగా వంకాయలకు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీని వంకాయల్ని దగ్గరికి తీసుకొని రావాలండి. అలా అయితే కర్రీ మాడిపోకుండా ఉంటుంది. అంటే చుట్టూ అంతా అంటుతుంది కదా, అదేం మాడిపోకుండా కొంచెం బాగా వస్తుంది. అంచులుంటే బాగా మాడిపోతుంది. తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈలోగా చింతపండు రసం తీసుకుందామండి. చాలా తక్కువ చింతపండు రసం తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినంత అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆనియన్స్ అవి వేసాం కదా, ఆనియన్స్లో ఉండే స్వీట్నెస్, కారం అవన్నీ బ్యాలెన్స్ చేయడానికి చింతపండు వేస్తామండి. చాలా కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఈలోగా మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూసారా, నువ్వులు పల్లి పొడి వేసాం కాబట్టి అడుగంటుకుంది. అందుకే జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకోవాలండి, లేదంటే కర్రీ అంతా మాడిపోతుంది. ఏం మిస్టేక్స్ లేకుండా ఈ కర్రీని చేసుకుంటే ఏ నాన్ వెజ్ కూడా సరిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత కర్రీని అంతా కలుపుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువేం పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు మగ్గిపోయాయి కాబట్టి మనకి ఎక్కువ వాటర్ ఏం పట్టదు. సో 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని అంతా ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలండి. సరే, ఆల్మోస్ట్ వంకాయలన్నీ బాగా మగ్గిపోయాయి, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. కానీ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా. వంకాయలు చెదిరిపోకుండా ఇలా జాగ్రత్తగా స్లోగా కలుపుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమన్నా సరిపోలేదు అనిపిస్తే మీరు కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు అన్నీ సరిపోయాయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మెల్లగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చామంటే ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం పట్టదు.
మిక్సీ పట్టుకొని ఉంచుకున్నామంటే చాలా క్విక్గా అయిపోతుంది. కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.